నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ బాలకృష్ణకి పద్మభూషణ్ వచ్చిన సందర్భంలో ఒక వీడియో వైరల్ అవుతుంది సార్. ఏంటంటే ఆ వీడియోలో బాలకృష్ణ చెప్తున్నట్టుగా ఉంది. అవార్డ్ అనేది వెంట్రుకతో సమానం, చెప్పుతో సమానం అని చెప్తున్నట్టుగా ఉంది సార్. అసలు ఏంటి ఆ వీడియో వెనక ఏముంది సార్? ఎందుకని బాలకృష్ణ అలా మాట్లాడారు? బాలకృష్ణ మామూలుగానే ఆయనకి అన్‌ఫిల్టర్డ్ అంటారు. అంటే ఫిల్టర్ ఉండదు హ్మ్. లాంగ్వేజ్‌కి. ఆయన మనసులో ఏమనుకుంటే అది మాట్లాడేస్తారు. మామూలుగానే ఆ ఏజ్ గ్రూపు అంటే ఆయనకి 65 ఇయర్స్, 50 ఇయర్స్ సినిమా ఇండస్ట్రీ. సో, ఆ ఏజ్ గ్రూప్‌లో ఉండేవాళ్ళు గతంలో సినిమా ఇండస్ట్రీలో ఏందంటే బూతులు మాట్లాడుకోవడం ఎక్కువుంటది మామూలుగా వాళ్ళు. బూతులు లేకుండా ఒక వర్డ్ కూడా రాదు. చాలామంది కథలు చెప్పేటప్పుడు కూడా నాకు గూడా అప్పట్లో కథలు చెప్పేవాళ్ళు. హ్మ్. హీరోకి పోయి కథలు చెప్పేటప్పుడు కూడా హీరో మీద బూతులు చెప్తూనే కథ చెప్పేవాళ్ళు డైరెక్టర్లు హ్మ్. కొంతమంది. అలాగా వాళ్ళు మా సెట్‌లో కూడా బూతులతో మాట్లాడుకోవడం, బూత్ జోకులేసుకోవడం ఇవన్నీ వెరీ కామన్. అంటే ఫ్యూడల్ సెటప్ గ్రామీణ జీవితం నుంచే వీళ్ళొచ్చారు కాబట్టి తొలితరం వాళ్ళందరూ గూడా గ్రామాల్లో బూతులు లేకుండా అనేక గ్రామాల్లో మాట్లాడుకోరు. ఏదో మన తూర్పు, వెస్ట్ గోదావరి జిల్లాలో కొంత మర్యాదపరమైన భాష ఉంటదంటారు. హ్మ్. వాళ్ళు తిట్టు కూడా మీరు వెధవ గారండి, మీరు చెత్త చెత్త డాష్ గారండి అని తిడతారు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాది రాయలసీమ. మా ఊర్లో బూతులు లేకుండా అసలు పెద్ద స్థాయి ఎవరు మాట్లాడరు. హ్మ్. ఇప్పుడంటే ఎడ్యుకేషన్ ఇదొచ్చి మాలాంటి జనరేషన్ మారిపోయింది గానీ, చిన్నప్పుడు మేము చూస్తా ఉంటే అందరూ కామన్‌గా ఉండేవి బూతులు. బూతులని గూడా అనుకునేవాళ్ళు గాదు. సో, అలాగా ఉన్న కల్చర్ నుంచి సినిమా ఇండస్ట్రీ వచ్చారు గాబట్టి, దీంట్లో వాడుక భాష అంతా గూడా హ్మ్. వాడుక భాష అంటే నథింగ్ బట్ బూతు భాష. రంగనాయకమ్మ అంటుంది గానీ, వాడుక భాషే రాస్తున్నామని. వాడుక భాష హ్మ్. రాయడం అంటే బూతు భాష రాయాలి. హ్మ్. నిజానికి చెప్పాలంటే. అది సహజమైన భాష పల్లెల్లో. ఇప్పటికి గూడా చాలా పల్లెల్లో అలాగుంటాయి. ఈ మధ్య రీల్స్ గూడా పెడుతున్నారు కొంతమంది. నేను హ్మ్. చిత్తూరు జిల్లా రీల్స్‌లో గూడా బూతులతో రీల్స్ ఉంటున్నాయి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు వాటికేం సెన్సార్ లేదు గాబట్టి. సో, అలాగా బాలకృష్ణకి అన్‌ఫిల్టర్డ్ లాంగ్వేజ్ అనేది ఉంది. అది అందుకని ఆయన బూతులు లేకుండా మాట్లాడాలంటే ఆయన వల్ల గాదు. సెంటెన్స్‌లు రావు ఆయనకి. హ్మ్. ఎందుకంటే అలవాటయిపోయుంటది గదా! మధ్యలో ఒక బూతు పడితే గాని ఫ్లో రాదు. ఓహ్! సో, అందుకని ఆయన చాలా సార్లు తడబడి మాట్లాడుతుంటాడు. హ్మ్. స్టేజ్ పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్స్ మీద. హ్మ్. సో, అలాగా అదొకటి. రెండోది ఆయనకి ముందు నుంచి కూడా కేర్‌లెస్‌గా మాట్లాడడం, కొట్టేసే విధంగా మాట్లాడడం, కొట్టేసి కూడా మాట్లాడతాడు. అది వేరే విషయం. హ్మ్. అలాగా నేచర్ గూడా ఉంది. దాంతో ఈయన గతంలో టీవీ నైన్‌కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, ఆ టీవీ నైన్‌లో వీళ్ళ నాన్న ఎన్టీఆర్ గురించి వచ్చినప్పుడు హ్మ్. ఆయనకి భారతరత్న ఇవ్వలేదంటే ఆయనకి ఏదో కోపమొచ్చింది. దాంతో భారతరత్న అనేది మా నాన్న కాలిగోటితో సమానం, మా నాన్న చెప్పుతో సమానం హ్మ్. అని హ్మ్. మాట్లాడేశాడు. అది ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. హ్మ్. అప్పుడు కూడా వైరల్ అయిందది. కాకపోతే ఓకే. అప్పుడంత సోషల్ మీడియా లేదు. హ్మ్. ఇప్పుడది వైరల్ అయింది. దాని తర్వాత కూడా ఆయన టీవీ నైన్‌లో మళ్ళీ మాట్లాడినప్పుడు కూడా దానికి మళ్ళీ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ మళ్ళీ కూడా అలాంటి కామెంట్స్ ఓహ్! ఇచ్చేసాడు. మా నాన్న గొప్పోడు. మా నాన్నకి అవార్డ్ ఇస్తే అవార్డ్‌కి గౌరవం, ఇచ్చినోళ్ళకి గౌరవం గానీ, మా నాన్నకేం గౌరవం గాదు. ఆయన మహానుభావుడు ఆల్రెడీ. హ్మ్. అలా ఆయనకేందంటే వాళ్ళ నాన్నని పొగడడం అంటే ఇంక ఒళ్ళు తెలీదు. అలా పొగుడుతుంటాడు. వంశాన్ని ఆయన ఆ మధ్య గూడా మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు ఇవన్నీ గూడా చిరంజీవిని ఉద్దేశించి అన్నాడు హుహు. నైట్. హ్మ్. సో, చిరంజీవి మీద నెగెటివ్ కామెంట్ చేస్తూ మాది సుపీరియర్ బ్లడ్ అని. సో, ఇది ఆయనకి ఉంటుంది ముందు నుంచి కూడా. వాళ్ళ నాన్న అనగానే ఆయన రెచ్చిపోతాడు. హ్మ్. కానీ అందరికి ఆశ్చర్యం అంటే అలాంటి నాన్నని చంద్రబాబు పడగొట్టి హ్మ్. ఇబ్బందులు పెడితే నువ్వేం చేశారు అని కూడా అడిగేవాళ్ళుండారు. అవును సార్. సో, ఎప్పుడైనా కాంట్రడిక్టరీ పర్సనాలిటీ బాలకృష్ణ. ఎందుకంటే హ్మ్. ఆయన లైఫ్‌లో కూడా అనేక వివాదాలున్నాయి. ఈవెన్ ఆహ్, ఆయన వ ఒక ప్రొడ్యూసర్‌ని బెల్లంకొండ ఆహ్, సురేష్ అనుకున్నా. ఆయన మీద గన్ ఫైర్ చేసి బుల్లెట్లు ఆ కేసు కూడా అయింది. అప్పుడు ఆయనకి మెంటల్లీ నాట్ స్టేబుల్ అనే సర్టిఫికేట్ చూపించి ఓహ్! బయటపడ్డారు. అదందరికి తెలిసిన విషయమే. హ్మ్. అలాగే ఆయన ఆడది కనిపిస్తే కన్నైనా కొట్టాలి, కడుపైనా చేయాలని మాట్లాడడం. హ్మ్. ఆ తర్వాత అనేక మందితో మిస్‌బిహేవ్ చేయడం. ఈవెన్ విద్యా బాలన్ లాంటోళ్ళు ఇంకా హిందీ ఆర్టిస్టులు గూడా ఈయన మిస్‌బిహేవ్ చేసిన తలుపు తాగేసి తలుపు తట్టేవాడని, ఓహ్! ఇలాగ రకరకాలుగా ఈయన మీద వచ్చినా గూడా ఎవరు ఏమి ఆయన్ని ఇప్పటివరకు దాని గురించి పట్టించుకోలేదు. హ్మ్. రెండోది ఆయనకి ఒక పాజిటివ్ ఇమేజే జనంలో ఉంది. ఎందుకంటే ఆయన మనసులో ఏం దాచుకోడు అన్న ఒక దీన్ని ఫోకస్ చేశారు. సో, మనసులో ఏమి దాచుకుపోతే అది పాజిటివ్ ఎట్లవుతుంది? అవును మనసులో సార్. దాచుకోవాలి. అవును. లేదంటే నేను ఎవరినంటే నాకు అనిపించిన హ్మ్. వాళ్ళంతా అంటానంటే అది పాజిటివ్ అవ్వదు గదా! రైట్ సార్. కాకపోతే ఏందంటే సపోర్ట్ చేసేటప్పుడు ఎలాగైనా మన ఇష్టం హ్మ్. వచ్చినట్టు సపోర్ట్ చేయొచ్చు.
అలాగా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది. అంటే ఒక భారతరత్న అనేది సివిలియన్ అవార్డ్స్‌లో అత్యుత్తమ నెంబర్ 1 అవార్డు. దాని తర్వాత పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీలు. ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఈయన భారతరత్ననే ఇంత నీచంగా అదొక మా నాన్న వెంట్రుకతో సమానం, మా నాన్న చెప్పుతో సమానం అని మాట్లాడిన వ్యక్తికి మీరు పద్మభూషణ్ ఎలా ఎలా ఇస్తారు ఇస్తారు? అని ఒక ప్రశ్న లేవదీయడానికి ఈ వీడియో బయటపెట్టారు. మేబీ దీని వెనక ఇటు వైసీపీ ఉండొచ్చు, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉండొచ్చు, ఎవరుంటారో తెలియదు కానీ ఈ వీడియో అయితే బయటికి వచ్చింది. అదే ఆయన నోటిదూల ఆయనకి ఉంటది. కాబట్టి ఆయన కామెంట్ చేసి ఉండొచ్చు. అనేక సార్లు ఆయన అలాగే మాట్లాడతారు. కాకపోతే ఆయనకి పాజిటివ్ అంశాలు కూడా చాలా ఉన్నాయి. రెండోది ఏందంటే ఆయన అలా మాట్లాడినప్పుడు ఇవ్వొచ్చా అనే దాంట్లో మాత్రం లాజిక్ అయితే ఉంది. ఎందుకంటే భారతరత్న అని అలా అన్న వ్యక్తికి అవును సార్. ఆ అవార్డులను అంత కించపరిచిన వ్యక్తి. కానీ ఇప్పుడేమో అవార్డు ఇచ్చినాక అదేమి ఆయన ఎవరైనా మాట్లాడరు కదా! అంటే అదేదో అంటారు అందని ద్రాక్ష పళ్ళు పొల్లన టైప్‌లో రాలేదు కాబట్టి కోపంతో తిట్టాడాయన. ఇప్పుడొచ్చినాక ఇప్పుడు వాళ్ళు కూడా ఏమి ఈయన మీద ప్రేమతోనో, ఈయన కళామ తల్లికి గొప్ప సేవ చేశాడని బీజేపీ ఏమి అవార్డులు ఇవ్వలేదు. బీజేపీకి కూడా రాజకీయ అవసరాలున్నాయి. నేను నిన్న కూడా దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. కమ్మ, కాపు కాంబినేషన్ పట్ల ఇంట్రెస్ట్ ఉంది బీజేపీకి. కమ్మ దాంట్లో ఎన్టీఆర్ కమ్మ. ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ వైపు నుంచి ఫ్యామిలీసు దాన్ని ఎన్టీఆర్ ఇమేజ్‌ని తాము గ్రాబ్ చేయాలి. చంద్రబాబు నుంచి దాన్ని తాము లాక్కోవాలనేది బీజేపీకి ఉన్న ప్లాను. అందుకని ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరికి ఆ స్థాయిలో గౌరవం ఇవ్వడం కానీ, ఎన్టీఆర్ మీద కాయిన్ తీసుకురావడం కానీ, ఎన్టీఆర్‌కి కూడా భారతరత్న ఇస్తారు వాళ్ళు. కాకపోతే తమకు ఉపయోగపడే విధంగా ఇస్తారు. ఇప్పుడు ఇవ్వరు. ఇప్పుడు ఇస్తే చంద్రబాబుకు ఉపయోగపడదు. చంద్రబాబు దాన్ని నేనే తెచ్చానని ఆయన ఖాతాలో వేసుకుంటాడు. అందుకని వాళ్ళకి ఆ ప్లాన్స్ అంతా ఉన్నాయన్నమాట. వాళ్ళు ఏది ఊరికే చేయరు. ప్రతిదాని వెనక అవార్డులు అనేవి కూడా రాజకీయాలకి వాడుకోవడం అనేది కామన్ థింగ్. దీంట్లో ఏమి విచిత్రం లేదు, తెలియనిది కూడా ఏం లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఎవరికి అవార్డు ఇచ్చినా దాని వెనుక రాజకీయ కోణం అయితే ఉంటుంది. ఇక్కడ మందకృష్ణమాదికి ఇప్పుడు ఎందుకు ఇచ్చారో, ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు రాజకీయాల్లో, ప్రజాసేవలో. ఇప్పుడు పబ్లిక్ అఫైర్స్ కింద ఇచ్చారంటే ఆల్రెడీ మందకృష్ణమాదికి కూడా బీజేపీకి పనిచేశాడు ఆయన. కర్ణాటకకు వెళ్ళి ప్రచారం చేశారు, ఇక్కడ ప్రచారం చేశారు. సో మాదిగా పాపులేషన్ తెలంగాణలో బలంగా ఉంటుంది. దాదాపు 1 కోటి వరకు, 70 లక్షల నుంచి 1 కోటి వరకు ఉందని చెప్తారు. సో ఆ పాపులేషన్ని, ఆ ఓట్లని తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం బీజేపీ కూడా చేస్తుంది. ఎవరైనా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఎవడైనా నేను ప్రజాసేవ కోసం ఉన్నానంటే అంతకంటే బూతు లేదు. ప్రతి ఒక్కరికి ఏంటంటే పదవి, కీర్తి, డబ్బు ఈ 3 రకాలు కావాలి. ఆ 3 రకాలకి ఏది పనికొస్తే అది చేస్తుంటారు. సో ఇక్కడ కూడా అదే జరిగింది. బాలకృష్ణకు కూడా వాళ్ళు అలా అవార్డు ఇచ్చారు. ఇప్పుడు దీని ప్రత్యర్థులు ఏంటంటే బాలకృష్ణ మీద 2 రకాల కామెంట్స్ వస్తున్నాయి. ఒకటేమో ఇతను స్త్రీలను ఇంత నీచంగా చూసేవాడు, ఇతనికి పద్మభూషణ్ ఎలా ఇస్తారు అని కొన్ని మహిళా సంఘాలు, మహిళా కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు అడిగే ప్రశ్నలు కూడా న్యాయం ఉంది. ఎందుకంటే ఇది అత్యున్నతమైన సివిల్ అవార్డ్స్ ఇచ్చేటప్పుడు నాట్ ఓన్లీ అతని సేవ మాత్రమే కాకుండా అతని పర్సనాలిటీ, క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ అనేది చూడాలి కదా. అతను కలగ చేసి ఉండొచ్చు, ఓకే. బాలకృష్ణ 50 ఏళ్ళుగా సినిమా రంగంలో ఉన్నాడు, అనేక సినిమాలు చేశాడు, ఎమ్మెల్యేగా 3 సార్లు చేశారు. 18 ఏళ్ళుగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి ఈయన ఇన్ఛార్జ్గా ఉన్నాడు. ఈయనే దాంట్లో అనేక సేవలు చేస్తున్నాడు, ఓకే. ఇవన్నీ ఓకే. కానీ ఇవన్నీ నేను చేస్తున్నాను కాబట్టి నేను ఏ అమ్మాయిని ఏమన్నా అనొచ్చు, ఎవరినైనా కొట్టచ్చు అనేమన్నా రాజ్యాంగంలో ఉందా? లేదు కదా. కాబట్టి అలాంటి వాళ్ళకి ఎలా ఇస్తారన్న ప్రశ్నలో అర్థం ఉంది, అది లాజిక్ ఉంది. కాకపోతే ఏంటంటే ఇది కూడా లాజిక్ ఉంది. ఎందుకు భారతరత్ననే ఇలాగ మాట్లాడిన వ్యక్తికి మీరు ఎలా ఇస్తారు అనే దాంట్లో కూడా న్యాయం ఉంది. కాకపోతే ఏంటంటే ఇవన్నీ రాజకీయ పరమైన అవార్డులు. ఇవి రాజకీయంగా బీజేపీకి అనుకూలం ఉన్న, లేకపోతే ఫ్యూచర్లో ఉపయోగపడతారనుకున్న వాళ్ళకే అవార్డులు ఇస్తారు. సో ఆ రకంగానే బాలకృష్ణకి ఇచ్చారు. కాకపోతే నిన్న బాలకృష్ణని అభినందించడానికి కిషన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ సందర్భంగా బాలకృష్ణ కూడా మీడియాతో మాట్లాడారు. ఆయన మళ్ళీ ఇప్పుడు టోన్ మారింది. ఈ అవార్డు నాకు రావడం వెనక ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ కృతజ్ఞతలు, ఈ అవార్డు ఇచ్చినందుకు కృతజ్ఞతలు, మా నాన్నకు కూడా భారతరత్న ఇవ్వాలని కోరుకుంటున్నాను, ఇవన్నీ ఇప్పుడు చెప్పాడు. అంటే ఫ్రస్ట్రేషన్లో అట్లా చెప్పుండొచ్చు. అప్పుడు మోడీని కూడా ఆయన గతంలో చాలాసార్లు తిట్టాడు. ఇవి రాజకీయాల్లో మామూలే. సో తిట్టడం, మళ్ళీ కౌగిలించుకోవడం అవసరం వచ్చినప్పుడు ఇవన్నీ రాజకీయాల్లో వెరీ కామన్. రైట్ సార్, థ్యాంక్ యూ.